నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మూక పంచశతి ఆర్య శతకం 76వ శ్లోకం నుండి 80వ శ్లోకం వరకునండి. కుటిలం చటులం పృథులం మృదులం కచనయన జఘనచరణేషు అవలోకితం అవలంబితం అధికం పాతట భవేయ అస్మాభిః. కంపానదీ తీరంలో కొలువున్నది వంకీలు తిరిగిన కేశపాశాలు, చంచలమైన నేత్రాలు, విశాలమైన జఘన భాగం, మృదువైన పాదాలు కలిగినది, ఎటువంటి ప్రమాణాలకి అందనిది అయిన కామాక్షీదేవి మా చేత ఆశ్రయించబడింది. ప్రత్యన్ముఖ్యా దృష్ట్యా ప్రసాదదీపాంకురేణ కామాక్ష్యాః పశ్యామి నిస్తులమహో పచేళిమం కిమపి పరశివోల్లాసం. కామాక్షీదేవి అనుగ్రహప్రసాదం అనే దీపాంకురం చేత ప్రత్యన్ముఖమైన చూపుల చేత సాటిలేనిది వండిన పరశివుడి ఒకానొక ఉల్లాసాన్ని చూస్తున్నాను. ఆహా, నేనెంత భాగ్యవంతుడినో! విద్ధే విధాతృవిషయే కాత్యాయని కాళికామకోటికలే భారతి భైరవి భద్రే శాకిని శాంభవి శివేస్తువే భవతి. బ్రహ్మకు తెలిసేది విద్యారూపిణి, కాత్యాయని, మహాకాళి, కామకోటికి కళలాంటిది, సరస్వతీ స్వరూపిణి, భైరవి, భద్ర, శాకిని, శాంభవి, మంగళ స్వరూపిణి అయిన నిన్ను స్తుతిస్తున్నాను. మాలిని మహేషచాలిని కాంచీఖేళిని విపక్షకాలిని తే శూలిని విద్రుమశాలిని సురజనపాలిని కపాలిని నమోస్తు. శూలము ధరించినది, శత్రువులను సంహరించేది, మాలను ధరించినది, మహేశ్వరుణ్ణి కదిలించేది, లేత పగడం లాంటి ఎర్రని రంగు కలది, దేవతలను పాలించేది, కపాలాన్ని ధరించేది, కాంచీపురంలో ఆడుకునేది అయిన కామాక్షీదేవికి నా నమస్సులు. దేశిక ఇతి కిం శంకే దత్తాదృక్తవను తరుణిమోన్మేషః కామాక్షి శూలపాణేః కామాగాసమయ సంప్రదీక్షాయాం. ఓ కామాక్షీదేవి, తత్వాన్ని దర్శించిన నీ యైననోదయం శివుడికి మన్మథ విద్యాతంత్ర దీక్షలో గురువు స్థానాన్ని వహిస్తున్నదా అని నేను సందేహిస్తున్నాను. నా ఈ శ్లోకాలు మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.